ఎంగేజ్మెంట్ మీ నాన్నమ్మాడు పోగొట్టం సార్ ఎండ గట్టి కొడుతున్నాను క్యాబ్ పెట్టుకున్నా. సో ఎస్ దిస్ ఇస్ దిలోక్. సో ఈరోజు వీడియో టెర్రస్ పైన. సో టెర్రస్ పైన ఎందుకు ఏంటి అనుకుంటే, సో మేము లాస్ట్ ఇయర్ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు లేము ఇక్కడ. సో కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాము. ఇప్పుడు ఏంటి అంటే మా ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఉన్నాయి, కానీ పోస్ట్పోన్ చేసుకున్నాం మెల్లగా డిసెంబర్ ఫస్ట్ వీక్ అట్లాగా. సో ఈరోజు ఏంటి అంటే నవంబర్ 22. సో మా అమ్మ వాళ్ళు మా అన్న వాళ్ళు ఏంటంటే అరే పార్టీ చేసుకుందాం రా, మరి పార్టీ ఇవ్వవా నువ్వు, ఫస్ట్ ఇయర్ లేవు సెకండ్ ఇయర్ పార్టీ చేసుకుందాము అన్నారు. సో డెఫినెట్గా చేసుకుందాము. సో ఈసారి ఏంటంటే కొత్తగా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినడము చేయడం కాకుండా, సో నేను సొంతంగా ఏదైనా చేస్తానమ్మా అని చెప్పాను వాళ్ళకి. అండ్ అలేఖ్య వదిన వీళ్ళందరూ కూడా కొంచెం మీరు ఫుడ్లో హెల్ప్ చేసుకోండి. సో ఒక మంచి ఫుడ్ ప్రిపేర్ చేయండి. మనమే ఒక మంచి టెర్రస్ పైన ఒక కనపీ సెటప్ లాగా వేసుకొని, సో మంచిగా అట్లా స్క్రీన్ పెట్టుకొని సినిమా చూసుకుంటూ హాయిగా క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేద్దాము అన్నాం. సో మన టెర్రస్ పైన అవన్నీ పాసిబుల్ ఎట్లా అవుతాయి రా అని అన్నారు. సో మన టెర్రస్ పైన ఎట్లా పాసిబుల్ అవుతాయి ఏంటి అనేది నాకు చిన్న ఐడియా వచ్చింది. ఇట్లా కళ్ళు మూసుకుంటే ఒక ఇమాజినరీ వచ్చింది. సో ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి సో ప్రయత్నం అయితే చేస్తున్నా. అందుకే ముందు రోజు చేస్తున్నా అన్నమాట. ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో రేపు బయటకు తీసుకెళ్తామని. సో ఒకవేళ హిట్ అయితే మాత్రం ఇక్కడనే పెట్టుకుందాం అనుకుంటున్నా. సో బేసిక్గా ఏంటంటే ప్లాన్ ఎట్లా ఉందంటే ఒక బ్యాంబూ స్టిక్స్ వచ్చిన 4. సో అక్కడ చూస్తే మీరు అర్థమవుతాయి అనిపిస్తాయి. సో ఈ బ్యాంబూ స్టిక్స్ అయితే ఒక 4 కొనుక్కొచ్చిన అన్నమాట. సో ఇవి సో ఈ బ్యాంబూ స్టిక్స్ని అన్ని ఈక్వల్ లెవెల్లో కొనుక్కొచ్చాను అనమాట. సో ఇక్కడ 4 పిల్లర్స్కి 4 పాతి. సో వీటికి ఏంటంటే లైటింగ్ వేసేసి అట్లా లైటింగ్ వేసేసి మధ్యలో మంచి ఇక్కడ కొంచెం 2 చైర్లు, ఇక్కడ కొంచెం ఏమంటారు దాన్ని, అమ్మ వాళ్ళు కింద కూర్చోరు కాబట్టి వాళ్ళకి చైర్స్. తర్వాత ఇక్కడ ఏంటంటే మ్యాట్రెస్ వేసేసి కింద నీట్గా కొంచెం స్క్రీన్ పెట్టుకొని ఒక సినిమా లాగా పెట్టుకొని క్యాంప్ ఫైర్ లాగా వేద్దామని ప్లాను. సో ఎక్కడ దాకా అవుతుంది ఏంటి ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాం ఇప్పుడు. సో వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అన్నమాట, మీరు పైకి రాకండి, సో నేను చేసే వరకు రాకండి, అలెక్కా నేను మాత్రమే ఉంటాం పైన. సో దట్ వాళ్ళు కిందే ఉంటే పైకి వచ్చినాక వావ్ అని సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి కదా. సో ఉత్తిగా చేసేసుకొని కలిసి చేసుకుంటే అది వేరే ఉంటుంది. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్లా ఉంటుందని చెప్పేసి మేమిద్దరే పైకి వచ్చి చేస్తున్నాము. ఈ బ్యాంబూ స్టిక్స్ అన్నీ కూడా సో 1 by 1. ఇప్పుడు దీనికి ఏంటంటే క్లాంప్స్ తెచ్చిన క్లాంప్స్ కొట్టుకోవాలి. సో అట్లా 4 ఎడ్జెస్లో 4 వేసేసుకుంటే దీనికి లైట్ వస్తాయి ఇట్లా. సో అలా ప్లాన్ ఉంది. మేము పైకి రావడమే కొంచెం రాంగ్ టైమింగ్లో వచ్చినాము. 5:30 తర్వాత వచ్చినాము. ఇక వింటర్స్ కదా, వింటర్ చీకటి అయిపోయింది. మేజర్ వర్క్ ఈ 4 పిల్లర్స్ చూపించలేక. ఇక 1 2 ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. సో ఈ 4 పిల్లర్స్ అయితే రెడీ చేసుకున్నాము. దీనికి ఏంటంటే లైట్ వేయాలి. 3 sides లైట్ వేసేస్తాము. ఈ 4th సైడ్ ఇక్కడ ఏంటంటే ట్రైపాడ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ వస్తుంది. సో అది ప్లాన్. సో మొత్తానికి అయితే ఈ వర్క్ అయిపోయింది. ఇదే మాకు ఒక 1 hour పట్టింది. ఎందుకు అంటే స్కిల్డ్ లేబర్ కాదు కదా మేము, అందుకని కొంచెం టైం పట్టింది ఊడ్చుకొని ఇవన్నీ పెట్టుకునే వరకు. యా అలేఖ్యా విల్ కంటిన్యూ దిస్ టుమారో మార్నింగ్. ఎస్. నెక్స్ట్ రేపు పైన ఏం చేయబోతున్నాను దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానమాట. సో వీడు మళ్ళీ వచ్చిండ్రా, మళ్ళీ ఏదో అగర ప్రోడక్ట్ తీసుకొస్తారా అనుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను తెచ్చిన ప్రతి ప్రోడక్ట్ అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కానీ చూసిన వాళ్ళలో కొంతమందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే తీసుకొచ్చిన ప్రోడక్ట్ కూడా ప్రతిదీ కూడా చాలా యూస్ఫుల్, మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్ తీసుకొస్తానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నచ్చాలి. సో నేను యూస్ చేసుకొని బాగుందిరా ఇది అనుకుంటే నేను దాన్ని ప్రమోట్ చేస్తానమాట ప్రోడక్ట్ని. సో అట్లే ఈరోజు ఏంటంటే ఇంకో ప్రోడక్ట్తో వచ్చేసిన. మేము రీసెంట్గా అండమాన్ వెళ్ళాం ట్రిప్కి. సో అక్కడ మీరు నమ్మరు కానీ అక్కడ ఒక 5-6 ఫ్యామిలీస్ మాకు కలిసి అసలు మీరు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ చూసి మేము యూస్ చేస్తున్నాము, వాటిని ఆర్డర్ చేసుకున్నాం అమెజాన్ నుంచి అని చెప్పారు. సో ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు అని అంటే యా సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈరోజు ఏంటి అంటే ప్రోడక్ట్ అగారో అల్ట్రా పోర్టబుల్ ఓరల్ ఇరిగేటర్. సో ఇదొక మనకి ఒక డెంటల్ ఫ్లాజర్ అన్నమాట. సో దీని ఏంటి ఎలా ఉపయోగాలు ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో నేను ఇది గత 1 monthగా యూజ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఒక ప్రోడక్ట్ ఎప్పుడైనా కూడా నేను ఆర్డర్ చేసుకొని ఫస్ట్ యూజ్ చేస్తాను పర్సనల్గా. చేసిన తర్వాతే సో అది ఏంటి అంటే నలుగురికి చెప్తే బాగుంటుందా, నిజంగా దాన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్ అనేది చూస్తాను అన్నమాట నేను. సో అట్లే ఇదన్నమాట. సో చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో మనకి టోటల్ బాక్స్లో వచ్చేసి ఒక మెయిన్ యూనిట్ ఉంటుంది,
తర్వాత 2 స్టాండర్డ్ నాజిల్స్ ఇచ్చారనమాట మనకి, నాజిల్ టిప్స్, ఒక యూఎస్బి కేబుల్ ఉంటుంది, ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది అగారో ఓరల్ ఇరిగేటర్ వచ్చేసి కంప్లీట్లీ పోర్టబుల్, కార్డ్లెస్ అండ్ మనకి రీఛార్జబుల్ అన్నమాట. ఇది ఇక్కడ చూస్తే అది పవర్ బటన్, అండ్ కింద మనకి 4 మోడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో, కంప్లీట్గా క్లీనింగ్ మోడ్స్ అనేవి. అట్లా బటన్ ప్రెస్ చేస్తూ మనం మోడ్స్ అనేది మార్చుకోవచ్చు. నార్మల్ మోడ్, సాఫ్ట్ మోడ్, పల్స్ మోడ్ అండ్ కస్టమ్ మోడ్ అన్నమాట. అండ్ దీంతోపాటు మనకి 2 స్టాండర్డ్ నాజిల్స్ ఇచ్చారన్నమాట, నాజిల్ టిప్స్. అది పెట్టడం చాలా ఈజీ. అక్కడ బటన్ ఉంది కదా, సో ఆ బటన్ ప్రెస్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తే ప్రెస్ అయిపోతుంది. అండ్ ఇది ఏంటి అని అంటే కంప్లీట్గా రొటేటరీ నాజిల్ టిప్ అనమాట, 360 డిగ్రీస్ స్మార్ట్ రొటేషన్ ఇది. సో మనకి లోపల వెళ్ళి డీప్ అండ్ థరో క్లీనింగ్ చేస్తుంది అనమాట. సో ఒకసారి అది పాడైపోతే ఇంకోటి కూడా యూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో మళ్ళీ సేమ్ బటన్ ఓపెన్ చేసి బయటికి తీసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి రీఛార్జబుల్ అనమాట. సో మనం 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే 15 డేస్ వరకు కూడా వస్తుంది. సో అక్కడ రబ్బర్ ప్రొడక్షన్ తీసేసి దాంట్లో మనం వైర్ పెట్టేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ అది మూసుకుంటే సరిపోతుంది. ఆల్సో మనకి వెనకాల 200 ml లార్జ్ వాటర్ స్టోరేజ్ ఉంటుందన్నమాట. సో ఇది మనం క్యాప్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, లేదా కంప్లీట్గా అది రిమూవ్ కూడా చేసేసి మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. క్లీనింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనకు ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో రన్నింగ్ ట్యాప్ కింద పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా వాటర్తో కూడా పోసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ మోడ్స్లో చూపించాం కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటి అంటే ఆన్ చేసుకున్న తర్వాత నార్మల్ మోడ్లో సో ప్రెషర్ అనేది మంచిగా వస్తుంది ఇట్లా. ఆ తర్వాత సాఫ్ట్ మోడ్, దీంట్లో ఏంటంటే మనం కొంచెం జెంటల్గా ఆ ఫాజర్ అనేది వాటర్ అనేది వస్తుంది మనకి. అండ్ తర్వాత పల్స్ మోడ్, సో ఆగి అలా వస్తుంది విత్ పాజెస్ అక్కడ చూస్తున్నట్టు వీడియోలో చూస్తారు మీరు. అండ్ లాస్ట్ వచ్చి కస్టమ్ మోడ్, దీంట్లో ఏంటంటే స్లో అండ్ ఫాస్ట్, స్లోగా వచ్చి ఫాస్ట్ అలా కస్టమైజేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు డెమో ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మనం ఇది మౌత్లో పెట్టుకున్న తర్వాతే ఆన్ చేసుకోవాలి, సో దట్ వాటర్ అనేది బయటికి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా IPX7 వాటర్ ప్రూఫ్ బాడీ అనమాట. మనం వాష్రూమ్స్లో లేదా ట్రావెల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. మనం ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఇలా 2 minutes వరకు ఆటో టైమర్ కూడా ఉంటుంది అనమాట. ఎఫెక్టివ్లీ రిమూవ్స్ అవర్ ప్లాగే అండ్ ఇంప్రూవ్స్ అవర్ గమ్ హెల్త్. కొంచెం బ్యాడ్ బ్రీత్ ఉన్న వాళ్ళకి, లేదా పళ్ళలో ఫ్రీక్వెంట్గా ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోతున్నా, లేదా బ్రేసెస్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో స్టార్టింగ్లో ఇది మనం యూస్ చేస్తూ ఉంటే మన ఈ గమ్స్లో నుంచి కొంచెం బ్లడ్ రావచ్చు, అది చాలా కామన్. కానీ అలాగే ఒక 3-4 times యూస్ చేసినాక ఇంకా బ్లడ్ వస్తుందంటే మాత్రం ఆపేసి మీ డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. కానీ నేను యూస్ చేస్తున్నా కదా, ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది నాకు, దాని తర్వాత చాలా ఈజీగా అంత లోపల ఉన్న మనం ఏంటంటే బేసిక్గా బయట హెవీగా ఫుడ్ తిన్నా కూడా, లేదంటే ఏదైనా స్ట్రక్ అయినా కూడా ఈజీగా తీసుకోవచ్చు. బ్రష్ వెళ్ళని చోటుకి కూడా ఈ ప్రెషర్తో వెళ్ళిపోయి క్లీన్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ట్రావెల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇది. సో ఇగో ఇట్లా చిన్న బ్యాగ్లో మనం ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మూసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు దీన్ని. సో అంత ఈజీగా ఉందన్నమాట ప్రోడక్ట్ ఇది. చూసారు కదా, అవి దీని బెనిఫిట్స్. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఫర్దర్గా డెకరేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. సో పైన బేసిక్గా పోల్స్ అన్నీ వాతేసినాయి కదా, ఆ బ్యాంబూ స్టిక్స్ అన్నీ, దానికోసం లైట్స్ అన్నాయి కదా, సో లైట్స్ ఇవే అనమాట. సో ఈ బల్బ్స్ లైట్ ఇది 50 feet అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. ఇంకా ట్రైపాడ్స్ ఆల్రెడీ మా ఇంట్లో ఉండేవి. సో ఈ ట్రైపాడ్స్ ఇట్లా డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా మా ఇంట్లో, దానికోసము. అండ్ కొత్తగా ఏంటంటే ప్రొజెక్టర్ స్క్రీన్ ఆర్డర్ చేసినాం ఇక్కడ. సో రీసెంట్గా అమ్మ వాళ్ళు US వెళ్ళింది కదా, అప్పుడు ఏంటంటే ఒక ప్రొజెక్టర్ పట్టుకొచ్చారు అక్కడ. సో మంచి డీల్లో దొరికిందంట అని చెప్పేసి ఒక యాపిల్ టీవీ ప్రొజెక్టర్ పట్టుకొని వచ్చిండ్రు. సో ఇప్పుడు మా టాస్క్ ఏంటి అంటే ఈ ట్రైపాడ్ స్టాండ్కి ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ వేసేసి అక్కడ పెట్టాలి. సో అట్లా ఇది ఏంటంటే కొంచెం ఈ ఫ్లెక్సీ బేసిక్ ఇది, దీనికి ఏంటంటే కొంచెం ముడతలు పడ్డాయి కదా, ఐరన్ చేసుకోవచ్చట. సో చూడాలి ఐరన్ చేసేసిన లో హీట్లో. సో ఒకసారి ముడతలను తీసేస్తే సెటప్ రెడీ అయిపోతుంది. సో అవే చూస్తున్నా అన్నీ ఇప్పుడే ఓపెన్ చేసి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది. సో ఈ బల్బ్స్ వచ్చినాయి, మొత్తానికి మంచిగా వర్క్ అవుతున్నాయి. ఇదేంటంటే ఇది చెప్పడం మర్చిపోయినా, ఇది బార్బెక్యూ సెటప్. ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. సో బేసిక్గా సో తక్కువ ఖర్చులు అయిపోవాలని చెప్పి చిన్న బేసిక్ కొంచెం పెద్ద వస్తానికి నేను కానీ రాలేదు, మరి చిన్నగా ఉంది. బట్ ఫైన్, మా దానికి వర్క్ అవుతుంది. మేము పెట్టుకునే పన్నీర్లు, పైనాపిల్ వాటికి సరిపోతుంది ఇది. సో అట్లా చాలా బాగుంది సెటప్ ఇది. దీంట్లో ఏంటంటే దీనిపైన ఈ బార్బెక్యూ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటితోని దీనిపైన పెట్టాలి. అది చెప్పి మంట పొగ్గొట్టం. సో అట్లా ఓ సింబల్ ఉంటుంది చూడు, సైంటిస్టుల పేరు చెప్పండి ఎవరు కనుక్కున్నారంటే వాడు అండి మా నాన్నమ్మ సార్ అంటాడు. మీ నాన్నమ్మ ఏంట్రా అంటే ఏం కనబెట్టి మీ నాన్నమ్మ అంటాడు, పొగ్గొట్టం సార్ అంటే. సో అట్లా ఇది బార్బెక్యూ సెటప్ అనమాట. రేపటికైతే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. మాకు కావాల్సిన సామాన్లు కొనుక్కొని తెచ్చుకున్నాము.
నిన్న రాత్రి ఎక్కడైతే పాజ్ చేసినామో ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఎండ గట్టి కొడుతుంది, క్యాబ్ పెట్టుకున్నా. సో అలెక్యా, నువ్వు అడిగినా గుర్తుందా ఏంటది? గోవా నుంచి మనం క్యాబ్లు తెచ్చుకుంటే ఎందుకు వాడితే మళ్ళీ అవసరమా? సో ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి అలెక్యా. కరెక్ట్. ట్రైపాడ్ తెచ్చుకున్నా, ఈ లైట్స్ తెచ్చుకున్నా, అదే బాబీకి స్టాండ్ అంటే పైకి వచ్చేసి మెల్లగా ఉన్న వస్తువులు పట్టుకొచ్చినమాట. సో ఇది యాక్చువల్లీ శ్రీధర్ టెంట్. సో ఒక దగ్గర టెంట్ కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది ఆలోచన. ఇఫ్ టైం పర్మిట్స్ చేయాలి. సో బై ద వే ఈరోజు మా యానివర్సరీ, ఇట్లా అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ప్లాన్ చేయాలి. ఫస్ట్ లైట్ పెడదామా? ఎస్, చాలా వర్క్ ఉంది ఇంకా. ఆల్మోస్ట్ ఒక 5-10% అయిందంతే. 90% వర్క్ ఉంది. కానీ ఎండ చాలా బీభత్సంగా కొడుతుంది. నేను కూడా ఇక్కడ క్యాబ్ పెట్టుకొని కూర్చొని వీడియో తీస్తున్నా. సర్లే, తక్కువ ఉంటుంది ఎండ అనుకున్నా నేను. కొంచెం పొద్దున్న చూస్తే మబ్బులా అనిపించింది, కానీ ఇప్పుడు చాలా ఎండ కొడుతుంది. ఎగ్జాక్ట్లీ ఎలా ఉన్నావు తెలుసా? పిట్టల దొరలా ఉన్నావు. ఒక గన్న మిస్ చేతిలో అంతే. అంటే వీ హ్యావ్ సమ్ రెఫరెన్సెస్. సో ఆ రెఫరెన్స్కి తగ్గట్టు కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. ఫైనల్గా ఎలా టర్న్ అవుతుందో చూడాలి. యా, చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. ఫైనల్గా సాధించేశాడు. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ది. ఆ పోల్కి చుట్టేద్దాం. లుక్స్ గుడ్. యా, ఇప్పుడు ఈ లైటింగ్ పెట్టేసాం కదా. సో దీని తర్వాత నేను ఈ కనెక్షన్ కూడా ఇచ్చేస్తామంట కింద. సో అక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడ ఇంకొక ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకున్నాను ఇక్కడికి. సో దీనికి ఏంటంటే ప్రొజెక్టర్ పెట్టాలి. ప్రొజెక్టర్ పెట్టి ఇక్కడ పెడతాము. అక్కడ స్క్రీన్ వస్తుంది. సో స్క్రీన్ కోసం ఇప్పుడు ట్రైపాడ్ సెట్ చేద్దాం. అండ్ ఏంటంటే ఫ్లోర్కి కొంచెం గ్రీన్ మ్యాట్ గ్రాస్ ఉంది మన దగ్గర, ఆర్టిఫిషియల్ గ్రాస్. సో అది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గ్రాస్ వేసి చూస్తా, సో దట్ మనకి ఎంత స్పేస్ మిగులుతుంది ఏంటి అని తెలుస్తుంది. ఆ గ్రాస్ వేసిన తర్వాత దాన్ని బట్టి సీటింగ్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఏంటంటే కింద బాల్కనీలో ఉండే గ్రాస్. యాక్చువల్ అది 6 feet by 10 ఉంది అది. సో అది ఎట్లా పడుతుంది, ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేయొచ్చు అని చూద్దాం. సో ఇదే గ్రాస్. సో ఇప్పుడు వేసి చూద్దాము. యాక్చువల్లీ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో 7.5 feet ఉంది. 7.5 feet ఉంది. ఇది 6 feet 4 inches అట్లుంది. సో నాకు తెలిసి కరెక్ట్ వచ్చేసింది. దీంట్లో ఏంటి అంటే సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మ్యాట్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇది లేస్తుంది కాబట్టి నాకు తెలిసి ఇది ఉల్టా అటు సైడ్ వేసుకోవాలి. ఇది దీన్ని తిప్పాలి. అట్లా గ్రాస్ మ్యాట్ వేసేసుకున్న తర్వాత కొంచెం సీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఈ గ్యాప్లో ఏంటి అంటే అలెక్కి కూడా కిందికి వెళ్ళిపోయింది. వంటకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, సో అట్లా కిందికి వెళ్ళిపోయింది. అండ్ ఎవరు తెలియకూడదు సర్ప్రైజ్ ఒక్కడే చేద్దాం అనుకున్నా, కానీ మా అన్న పాపము శ్రీకాంత్ ఏడి అడిగాడట. అడిగితే పైన చేసుకుంటున్నాడంట. అయ్యో ఒక్కడే చేసుకుంటున్నాడా, నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాలే అని చెప్పి వచ్చిండు. సో వచ్చి పాపం మా అన్నకు తోచింది మా అన్న చేస్తున్నాడు అనమాట. సో అడుగుతున్నాడు ఏం చేయాలరా అంటే, ఐడియా నీకుంది కదా ఏం చేయాలో అంటే, నువ్వు ఆడియో ఒక పిక్చర్ వేసుకున్నావు కదా, సో చెప్పు అంటే చెప్తున్నా. ఫస్ట్ ట్రైపాడ్ షాట్ పెట్టానా, ఆ ట్రైపాడ్ పెట్టేసిన తర్వాత చూద్దామని చెప్పేసి. అండ్ బల్బ్స్ మొత్తం ఆన్ చేసిన తర్వాత ఒక బల్బ్ అయితే వర్క్ చేయట్లేదు. సో అది మళ్ళీ ఏసీ ఆన్ చేసి మొత్తం కంప్లీట్గా అన్నీ వచ్చేదాకా చెక్ చేసుకున్నాను. అండ్ ఇదేంటంటే ముందే చెప్పాను కదా, ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఆల్రెడీ మన ప్రొజెక్టర్ ఉంది. సో స్క్రీన్ కోసం ఒకటి కావాలి. సో యాక్చువల్లీ ఏంటంటే మంచి స్క్రీన్ ఒకటి తీసుకుందాం అనుకున్నాము. సో కానీ ఎమర్జెన్సీలో అంటే ఇంత తొందరగా మాకు యూజ్ అవుతుంది అనుకోలేదు. సో అట్లా ఈవెంట్ రాగానే వెంటనే ఒకటి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్న బ్యానరు. సో నాకు తెలిసి అది 100 centimeters అనుకుంటా, సారీ 100 inches అనుకుంటా. 100 inch స్క్రీన్ అన్నమాట అది.
అది ఆర్డర్ చేశాను. అమెజాన్లో దొరుకుతుంది చూడండి, బాగుంది అది కూడా. దాని మీద కొంచెం ముడతలు ఉండింది, బట్ ఐరన్ చేసుకుంటే వెళ్ళిపోయింది అది. సో అలా ట్రైపాడ్స్ అయితే ఇంట్లో ముందే ఉండే అన్నమాట అవి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మేము కూర్చోడానికి మంచిగా అలా బెడ్స్ అరేంజ్ చేసుకొని పిల్లోస్ వేసుకున్నాం. అసలు మా అందరి ఎగ్జైట్మెంట్ పక్కన పెడితే శ్రీత ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ అనమాట పైకి రావాలని చెప్పేసి. కానీ దాని కంట్రోల్ కిందే ఉండు ఒకేసారి పైకి వచ్చి సర్ప్రైజ్ చూడొచ్చు అని చెప్పి ఆపాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రొజెక్టర్ సెటప్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ హైట్ అవన్నీ కూడా నేను టెస్టింగ్ చేసేసాను రాత్రి ఇంట్లో. సో దీని మీద పెడితే మాకు కరెక్ట్ హైట్ వస్తుంది, సో దట్ ఆ ప్రొజెక్టర్ మీద పడుతుంది. సో అట్లా అని చెప్పేసి ఇది ప్రొజెక్టర్, ఇది యాపిల్ టీవీ. సో టాస్క్ ఏంటి అంటే ఎక్స్టెండర్ పెట్టినాము వైఫైది. సో ఇక్కడ ఫస్ట్ చెక్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇది సెటప్ అంతా చేసుకున్న తర్వాత ఆ ఎక్స్టెండర్ గురించి ఆలోచిద్దాంలే అనుకున్నాము. సో అట్లా యా. సో ఈ బ్యాగ్ వచ్చేసి దీంట్లో అన్నీ కూడా ఈ రిమోట్లు వైర్లు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ రిమోట్స్ పెట్టేద్దాం. సో ఇప్పుడంతా వైరింగ్ ఇవ్వాలి, దీనికి కనెక్షన్ ఇవ్వాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సోనీది హోమ్ థియేటర్ చిన్నది ఇంట్లో, సో అది కూడా తీసుకొచ్చేసిన. సో అది కూడా సెటప్ ఇక్కడ ఫ్రంట్లో చేసేసుకుంటే సౌండ్ జబర్దస్త్ సౌండ్ మనకి. సో ఇది బాక్స్, ఊఫర్ బాక్స్ రెండు ఉన్నాయి దీనికి. తర్వాత ఇది ఏం చేద్దామంటే ఆన్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఇది మా సెటప్. సో ఇంతవరకు అయితే ఏదైనా చేసినాను. ఇక్కడేమో బాబాయ్కి వస్తుంది, ఇదేమో స్క్రీను, ఇక్కడేమో మంచి చిన్న బాన్ ఫైర్ వేసుకోవాలి. ఇవన్నీ బెడ్స్ అనమాట, మేము కూర్చోడానికి పడుకోవడానికి చేయడానికి అంతా కూడా. సో అక్కడ అండ్ చైర్స్ ఇక్కడ అక్కడ చైర్స్ వస్తాయి. సో అమ్మ వాళ్ళు ఒకవేళ కింద కూర్చోలేకపోతే పైన కూర్చుంటారు. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్. సో ఒక్కసారి లుక్ ఎలా ఉంది ఏంటనేది చెప్పండి, ఎందుకంటే మాకు తోచినంత వరకు అయితే మేము చేసుకున్నాము. సో ఎస్, దిస్ ఈస్ ది లుక్.